హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నా డైలీ లైఫ్‌లో మార్నింగ్ నుండి ఆఫ్టర్‌నూన్ వరకు నేను ఎంత బిజీగా ఉంటానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు ఎలా మేనేజ్ చేసుకుంటాను, ఎలా ఉంటుంది లైఫ్, కిచెన్‌లో నా వర్క్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ఇద్దరు పిల్లలతో ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి తోడు లేకుండా అమ్మ లైఫ్ అంత ఈజీ కాదండి. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి, ఇంట్లో ఎవరి సపోర్ట్ లేకుండా తను ఒక్కతే అన్ని పనులు చేసిన వాళ్ళకి అర్థమవుతుంది లైఫ్ ఎంత డిఫికల్ట్‌గా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుందనేది. నా రోజు లైఫ్ ఎలా ఉంటుంది కిచెన్‌లో అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. డైలీ ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే లేస్తానండి. పాపకి 7:30కి స్కూల్, కానీ 7:00కి ఆటో అయితే వచ్చేస్తుంది. సో తనకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అయితే చేస్తానండి. నైట్ పడుకునే ముందే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ మనం లేచేసరికి కిచెన్ చాలా నీట్గా క్లీన్గా ఉంటే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వర్క్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. మీరు ఎప్పుడైనా గమనించారా? నేనైతే గమనించాను. ఎందుకంటే ఇంతకుముందు నేను అలా ఉండేదాన్ని కాదండి. ఇప్పుడు నా లైఫ్లో చాలా చేంజెస్ నేను చేసుకున్నాను. నా హ్యాబిట్స్ కూడా మార్చుకున్నాను అనమాట. నైట్ పడుకునే ముందే కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమేమి కావాలో కొన్ని ప్రీ ప్లాన్డ్గా నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజైతే నేను మార్నింగ్ మిల్లెట్స్ ఇడ్లీ అనేది చేశానండి. దానికోసం చట్నీకి పల్లీ చట్నీ చేశానమాట. పల్లీలు ముందు రోజు నైటు బాగా వేయించుకొని ఒక బాక్స్లో అయితే వేసేసుకున్నాను. మార్నింగ్ మనకు అది టైం సేవ్ అవుతుంది కదా. అలానే కొబ్బరి చట్నీ చేయాలనుకుంటే కొబ్బరికాయ ముక్కలు కూడా కోసేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటానండి. దీనివల్ల మనకి మార్నింగ్ చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఇంకా మార్నింగ్ అయితే డైలీ మేము మిల్లెట్స్ అంబలు అయితే తాగుతామండి. మిల్లెట్స్ అంబలు తాగిన ఒక 2 అవర్స్కి మిల్లెట్స్తో టిఫిన్ ఏదైనా మిల్లెట్స్ దోశ కానీ ఇడ్లీ కానీ, ఆ రోజు టిఫిన్ చేయకపోతే డైరెక్ట్గా లంచ్ అనేది చేసేస్తామండి. ఒక పక్క బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అవుతూ ఉంటాయి, ఇంకో పక్క పిల్లల్ని అయితే రెడీ చేయాలండి. పాపకి 5 ఇయర్స్, తనకి తాను ఇంకా రెడీ అవ్వలేదు. సో పాపను రెడీ చేయాలి, తనకి టిఫిన్ తినిపించాలి. ఇలా చాలా బిజీగా ఉంటుందండి నా లైఫ్ అయితే. డైలీ కూడా ఈ టైంలో మార్నింగ్ 5:30 to 8 వరకు కూడా. ఇంకా నేను ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేస్తానండి, అది మీతో షేర్ చేసుకుంటాను. కిచెన్లో నేను ఎప్పుడైనా మార్నింగ్ అవ్వనివ్వండి, ఆఫ్టర్నూన్ అవ్వనివ్వండి, నైట్ అవ్వనివ్వండి, ఏదైనా వంట చేసినప్పుడు, కుకింగ్ చేసినప్పుడు ఆయిల్ లేని మనకి గిన్నెలు కొన్ని ఉంటాయి కదా, అవి నేను యూస్ చేసిన వెంటనే క్లీన్ చేసేసుకుంటానండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే సోప్ పెడతానండి. నేను ఎక్కువ సోపు గిన్నెలకి పెట్టడానికి ప్రిఫర్ చేయను. ఎందుకు ఏంటి అనేది ముందు మీకే తెలుస్తుంది. ఇప్పుడు పల్లీలు అలా వేయించుకున్నాం కదా, అవి ఒక ప్లేట్లో వేసుకుంటాం. దానికి ఆయిల్ ఉండదు కాబట్టి నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకుంటాం. చట్నీ మిక్సీ గిన్నెలు కూడా ఉంటాయి కదండి, మనం చట్నీ అది ఏది మిక్సీ చేసినా ఆయిల్ లేకపోతే ఓన్లీ నార్మల్ వాటర్తోని అది మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఈ టిప్ ఫాలో చేయండి. గిన్నెలు కూడా మనకి ఎక్కువగా ఒకేసారి ఎక్కువ గిన్నెలు తోమాలి అనే ఇది ఉండదు. అలా ఎక్కువ తోమితే మనకి చేతులు అనేది నొప్పి వస్తాయి. యాజ్ ఏ హౌస్ వైఫ్గా మనము ఎక్కువగా హ్యాండ్స్తోనే పని అయితే చేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు యూస్ చేసిన గిన్నెలు తోమేసుకుంటుంటే మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది. పని కూడా ఎక్కువ చేసామనే ఫీల్ అయితే అనిపించదు. నేనైతే ఈ టిప్ ఎప్పుడు ఫాలో అవుతానండి. ఇంకా ఈరోజైతే నేను మార్నింగ్ లేచిన తర్వాత నుంచి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్సే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ సింపుల్గా టమాటో రైస్ అయితే చేశానండి, కానీ వీడియో అయితే తీయలేదు, మర్చిపోయాను. ఎందుకంటే పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పని అంతా చేసుకుంటానండి. అది అయ్యేసరికి బాబు అయితే నిద్రలేస్తాడు. బాబు లేచిన తర్వాత 2 ఇయర్స్ బాబు, ఇంకా చిన్నవాడు కాబట్టి వాడి దగ్గరే కూర్చోవాలి. వాడికి తినిపించాలంటే ఒక 1 అవర్ వాడితేనే అయిపోతుందన్నమాట. ఇంకా ఆడిపించడం, ఇంకా లైఫ్ ఏంటంటే ఇలా డైలీ కూడా
పిల్లలతోనే అయిపోతుందండి నాకైతే. నా లైఫ్ అనే కాదు, 99% అందరి లైఫ్ కూడా ఇలానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు వాళ్ళ పని, స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని. చిన్నపిల్లలు ఉంటే ఇంకానండి, ఇద్దరు కొంచెం స్కూల్కి వెళ్ళిపోయే ఏజ్ అయితే మనకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. కానీ చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఆ లైఫ్ ఇంకా బిజీగా ఉంటుందండి డే అంతా కూడా. ఎందుకంటే వాళ్ళు పెరిగే కొద్దీ ఆటలు ఎక్కువ అవుతాయి, పడుకోరు, మనకి నిద్ర ఉండదు. ఇంకా ఇవైతే బట్టలండి, నేను ఏ రోజు వేసుకున్న బట్టలు ఆ రోజు వెంటనే నేను ఉతికేసుకుంటానండి. ఎక్కువ అయ్యేంత వరకు ఉంచుకోను. అలా మనం ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఎక్కువ పని చేసామనే ఫీల్ ఉండదు, మనకి నీరసం కూడా రాదండి. ఇంకా హౌస్ వైఫ్స్ అయితే, ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా హెల్త్ మీద చాలా కేరింగ్ అనేది తీసుకోవాలండి. మనం బాగుంటేనే మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. మనం ఎంత హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీని కూడా మనం అంత హెల్తీగా ఉంచవచ్చు. మనమే కిచెన్లో ఉంటాము, ప్రతిదీ వంట మనమే చేస్తాం కాబట్టి మన ఆహార విషయంలో చిన్న మార్పులు చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చండి. ప్రస్తుతం ఉన్న సమాజంలో త్రాగే నీరు నుండి ప్రతిదీ కూడా కల్తీ అవుతుందండి. సో వీటి నుండి మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. సో అవి ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, చిన్న మార్పులు ఏం చేసుకోవాలనేది మన వీడియోస్లో నేను డైలీ చెప్తానండి. మన వీడియోస్ మీరు ఫాలో అయితే మీకు ఈ టిప్స్ డైలీ యూజ్ అవుతాయి. ఇంక ఇది మీకు ఏమంటారు వీడియోలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, చాట్ అయ్యండి. అప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది, ఇప్పుడు ఎవరింటి దగ్గర ఉంటుంది. పల్లెటూరులో అయితే ప్రతి ఇంట్లో ఉంటుందండి. నేను ధాన్యం బియ్యమే వాడతామండి తినడానికి. ఈ ప్యాకెట్ బిర్యానీ రైస్ ఉంటాయి కదా మనకి, అవైతే నేను యూస్ చేయనండి. పండించుకున్న రైస్ అనేది వాడతాము. ఇంకొకటి ఏంటంటే, ప్రతి దానికి కూడా నేను 95% స్టీల్ గిన్నెలు యూజ్ చేయడానికే చూస్తానండి. నాన్ స్టిక్, సిల్వర్ అనేది యూజ్ చేయనండి. మీరు నా వీడియోస్లో ఇక్కడి నుంచి చూస్తూ గమనించండి, మీకు మ్యాక్సిమం అవి కనిపించవు. ఒక అమ్మగా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు మేనేజ్ చేసుకోవాలి, పిల్లలకి తినిపించాలి, బట్టలు ఉతకాలి, ఇన్ని పనులండి, 1-2 కాదు. ఆ డే అంతా నైట్ పడుకునే ముందు నేను ఒక్కొక్కసారి అనుకుంటానమాట, అవన్నీ తలుచుకుంటే ఇన్ని పనులు చేస్తున్నాము, ఇంత లైఫ్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాము, మగవాళ్ళు ఇలా చేయగలరా అని ఆలోచించుకొని నాలో నేనే నవ్వుకుంటానండి. ఎందుకంటే ఒక్క పూట వాళ్ళు పని చేసేసరికి చాలా అలసిపోతారన్నమాట. ఇంకా యాజ్ ఏ హౌస్ వైఫ్గా మనందరికీ ఇది అలవాటు అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అయితే అయిపోయాయండి. పాపనైతే స్కూల్కి పంపించేశాను. ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నానండి. నేను మార్నింగ్ చాలా క్లీన్గా నీట్గా ఇల్లు అనేది సర్దుతాను. మధ్యాహ్నం పాప స్కూల్ నుండి వస్తుంది. పాప బాబు ఇద్దరూ కలిసి కిందన గచ్చు మీద కానీ టేబుల్స్ మీద కానీ ఎక్కడ ఏమీ లేకుండా క్లీన్ చేస్తానండి. కానీ వాళ్ళు మాత్రం సాయంత్రం అయ్యేసరికి మొత్తం అసలు అంత చెదురుగా చేసేస్తారన్నమాట. అంటే పేపర్స్ చింపడము, బొమ్మలు అన్నీ, బాబు చిన్నవాడు కదా బొమ్మలతో ఆడుకుంటాడు, బొమ్మలన్నీ కింద పడేస్తారు. మళ్ళీ నైట్ పడుకునే ముందండి ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ లేచేసరికి మనకి ఇల్లు అంత నీట్గా ఉంటే మనము అంత యాక్టివ్గా పని చేయగలమండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నైట్ ఇల్లు నీట్గా, కిచెను, మనం ఉండే హాలు అంతా కూడా నీట్గా పెట్టుకుంటే మార్నింగ్ మనము లేచేసరికి చాలా మనకి ప్రశాంతంగా ఉంటుంది. మంచి యాక్టివ్గా మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. పని అంతా అయిపోయిన తర్వాత నేనైతే మిల్లెట్ సంబలు అయితే తీసుకుంటున్నానండి. నాకు మిల్లెట్ సంబలు అంటే చాలా ఇష్టమండి.
ఇది నా డైలీ రొటీన్లో ఒక పార్ట్ అండి, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు. మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డైలీ రొటీన్ పిల్లలతో ఎలా ఉంటుందో కామెంట్స్లో చెప్పండి, మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ రొటీన్తో చూపిస్తాను.